హాయ్ ఫ్రెండ్స్ మనకు సౌత్ వెస్టర్న్ రైల్వే రిక్రూట్మెంట్ సెల్ సో హుబ్లీ డివిజన్కి సంబంధించి అప్రెంటిస్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. సో ఎవరైతే 10th క్లాసు ప్లస్ ఐటీఐ చేసిన వాళ్ళు ఈ అప్రెంటిస్కి అప్లై చేసుకోవచ్చు. ఇక దీనికి సంబంధించిన పూర్తి వివరాలు చూద్దాం. సో వెల్కమ్ టు ఆర్ఆర్సి హుబ్లీ డివిజన్. ఓకే, ఇక్కడ చూసినట్లయితే సో ఇక్కడ చూద్దామండి నోటిఫికేషన్ ఏంటి పూర్తి వివరాలు చూద్దాం. సో అప్రెంటిస్కి సంబంధించి సౌత్ వెస్టర్న్ రైల్వే రిక్రూట్మెంట్ సెల్ హుబ్లీ డివిజన్. ఓకే, ఇక్కడ ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి మనకి 4/10/2021 నుంచి 3/11/2021 లోపల అప్లై చేసుకోమని చెప్పేసి ఇచ్చారు. ఓకే, ఆన్లైన్ అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫ్రమ్ ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఫర్ ఎంగేజ్మెంట్ ఆఫ్ యాక్ట్ అప్రెంటిస్ ఫర్ ఇంపార్టింగ్ training under the Apprentice Act 1961 and against 904 slats noticed for training in the designated trades at divisions or workshops or units of South Western Railway. So applications complete in all respects should be submitted only online till 24 hours of the closing date, and candidates those who are already undergoing or undergone training should not apply against this notification. సో ఎవరైనా ఇంతకుముందు రైల్వేలో కానీ ఏ డిపార్ట్మెంట్లో అయినా కానీ అప్రెంటిస్ చేసిన వాళ్ళు ఈ నోటిఫికేషన్స్కి మళ్ళీ అప్లై చేయడం జరగకూడదు. సో ఎవరైతే అప్లై చేస్తారో వాళ్ళ అప్లికేషన్ అనేది ఇక్కడ రిజెక్ట్ చేస్తామని చెప్పేసి ఇచ్చారు. సో ఎవరైతే ఫ్రెష్గా మీరు ఐటీఐ చేశారో వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇవి టోటల్గా 904 స్లాట్స్ అనేది ఇవ్వడం జరిగింది. సో క్యాండిడేట్ షుడ్ నోట్ దట్ టేక్ cognizance of the fact that this is a centralized notification for engagement of Act Apprentice 1961 for South Western Railway, and Railway Recruitment Cell South Western Railway Hubli has been nominated as a nodal agency for obtaining online applications from interested candidates and preparation of their merit list. So candidates can submit their applications online only. So the notification is opened to all candidates with prescribed educational qualification. The candidates who have registered with local employment exchange failing in Karnataka and adjoining districts of states served by South Western Railway, that is Tamil Nadu, Andhra Pradesh, సో అనంతపూర్ అండ్ చిత్తూరు డిస్ట్రిక్ట్స్ అంటే ఇక్కడ కేవలం ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి ఇచ్చారు. సో అదేవిధంగా మహారాష్ట్ర, గోవా విల్ బి గివెన్ ప్రిఫరెన్స్ యాజ్ పర్ సిపిఓ ఆర్ ఎస్డబ్ల్యూఆర్స్ లెటర్ సో అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో మనకి ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి కేవలం అనంతపురం, చిత్తూరు జిల్లాల వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవాలి ఈ సౌత్ వెస్టర్న్ రైల్వే హుబ్లీ డివిజన్కి. ఓకే, ఇక నెక్స్ట్ చూద్దాం. వేరే జిల్లాలు ఎవరు కూడా అప్లై చేసుకునే లేదండి. మళ్ళీ చెప్తున్నాను, అనంతపురం, చిత్తూరు జిల్లాల వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ సో apprentices will be engaged in the following trades with the breakups as under. సో ఫిట్టర్, వెల్డర్, ఎలక్ట్రీషియన్, రిఫ్రిజిరేటర్ అండ్ ఎయిర్ కండిషనర్ మెకానిక్, అదేవిధంగా ప్రోగ్రామింగ్ ఫర్ సిస్టమ్ అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్ పాసా. సో ఇవన్నీ కూడా మనకు నోటిఫికేషన్లో ఇవ్వడం జరిగింది. సో టోటల్గా అన్రిజర్వ్డ్ వాళ్ళకి 125 పోస్టులు, ఎస్సీకి 36, ఎస్టీకి 18, ఓబీసీకి 58. సో టోటల్గా 237 పోస్టులు అనేది ఇవ్వడం జరిగింది. అదేవిధంగా పీడబ్ల్యూడీ చూసినట్లయితే మనకు ఎల్డీ సో 4 పోస్టులు, హెచ్ఐ 3 పోస్టులు, విఐ 1 పోస్టు, టోటల్గా వీళ్ళకు 8 పోస్టులు అనేది కేటాయించడం జరిగింది. సో ఐటీఐ పాస్ ఇన్ ట్రేడ్ టు బి ఎలిజిబుల్ ఫర్ కన్సిడరేషన్. సో ఫిట్టర్ అప్లై చేసే వాళ్ళకి ఫిట్టర్ అనేది చేసి ఉండాలి. అదేవిధంగా వెల్డర్ గ్రూప్ అప్లై చేసే వాళ్ళకి వెల్డర్ అండ్ గ్యాస్ చేసి ఉండాలి. సో ఎలక్ట్రీషియన్కి అప్లై చేసే వాళ్ళు ఎలక్ట్రీషియన్ గ్రూప్ చేసి ఉండాలి. సో రిఫ్రిజిరేటర్ అండ్ ఎయిర్ కండిషన్ మెకానిక్ వాళ్ళకు రిఫ్రిజిరేటర్ ఎయిర్ కండిషన్ మెకానిక్ కోర్స్ చేసి ఉండాలి. సో కంప్యూటర్ ఆపరేటర్ చేసే వాళ్ళకి కంప్యూటర్ ఆపరేటర్ ప్రోగ్రామింగ్ సో అసిస్టెంట్ అనేది కోర్స్కి అప్లై చేసి ఉన్న వాళ్ళు మాత్రమే ఈ కోర్స్కి ఎలిజిబుల్ అని చెప్పేసి ఇచ్చారు. ఇక ట్రైనింగ్ పీరియడ్ చూసినట్లయితే ఈ గ్రూప్ వాళ్ళందరికీ కూడా 1 year మాత్రమే ఉంటుంది. ఆ తర్వాత మీకు ఉద్యోగం కావాలి అని మీరు అడగకూడదు. సో వాళ్ళు మిమ్మల్ని ఎప్పుడైనా టర్మినేట్ చేయవచ్చు 1 year తర్వాత. ఇక నెక్స్ట్ క్యారేజ్ రిపేర్ వర్క్షాప్ హుబ్లీ. సో ఇందులో మనకి ఫిట్టర్ 49, వెల్డర్ 16, సో మెషినిస్ట్ 4, టర్నర్ 5, ఎలక్ట్రీషియన్ 15, కార్పెంటర్ 6, పెయింటర్ 6, సో కంప్యూటర్ ఆపరేటర్ 9. సో 112 పోస్టులు అన్రిజర్వ్డ్ కేటాయించారు. ఎస్సీకి 31, ఎస్టీకి 16, ఓబీసీకి 58, టోటల్గా 217 పోస్టులు ఇచ్చారు. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ కోర్స్ చేసిన వాళ్ళు ఈ పోస్టులకు అప్లై చేసుకోండి. సో మీరు ఏ డివిజన్ కావాలో ఆ డివిజన్ ముందుగానే చూస్ చేసుకోవాలి. ఒక డివిజన్కి మాత్రమే అప్లై చేసుకోవాల్సి ఉంటుందని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సో ఇదే విధంగా ఇది కూడా మనకి ట్రైనింగ్ పీరియడ్ 1 year అనేది చెప్పేసి ఇక్కడ ఇచ్చాడు. సో నెక్స్ట్ బెంగళూరు డివిజన్. సో ఇక్కడ మనకి బెంగళూరు డివిజన్లో అన్రిజర్వ్డ్ 112 ఇచ్చారు. ఎస్సీకి 37, ఎస్టీకి 20, సో ఓబీసీకి 61, 230 పోస్టులకు గాను ఈ నోటిఫికేషన్ బెంగళూరు డివిజన్లో రిలీజ్ చేయడం జరిగింది. ఇది కూడా 1 year అని చెప్పేసి ట్రైనింగ్ పీరియడ్ ఇవ్వడం జరిగింది. ఇక నెక్స్ట్ మైసూర్ డివిజన్.
సో అన్రిజర్వ్డ్ 91, ఎస్సీకి 26, ఎస్టీకి 13, ఓబీసీకి 47. సో టోటల్గా 117 పోస్టులు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా హ్యాండిక్యాప్డ్ వాళ్ళకు కూడా సపరేట్గా ఇవ్వడం జరిగింది. సో మీరు ఏ పోస్టులు అయితే ఏ కోర్స్ అప్లై చేశారో ఆ కోర్స్ మీకు సంబంధించి ఐటీఐలో చేసి ఉండాలని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో అదేవిధంగా ట్రైనింగ్ పీరియడ్ 1 year అని చెప్పేసి ఇచ్చాడు. నెక్స్ట్ సెంట్రల్ వర్క్షాప్ మైసూరు. సో ఇది కూడా అన్రిజర్వ్డ్ 23, ఎస్సీకి 27, సో 7, ఎస్టీకి 1, ఓబీసీకి 12. టోటల్గా 43 పోస్టులకు గాను ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా పీడబ్ల్యూడీకి 1 పోస్ట్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఇది కూడా 1 year ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో మీకు పోస్టులు అనేది పర్మనెంట్ కాదండి ఇవి. సో కేవలం ట్రైనింగ్ చేసి మళ్ళీ బయటికి రావడం జరుగుతుంది ఈ ట్రైనింగ్ పీరియడ్. ఓకే, ఇక నెక్స్ట్ when the prescribed number of persons belong to either to the SC caste or ST trade are not available, the training slots so reserved for them may be failed to persons belong to ST or as the case of made to the SC, and if the prescribed training slots cannot be filled even in the above given manner, the training slots so lying unfilled may be filled by persons are not belong to the SC or ST. Similarly, the slots remain unfilled by OBC candidates to be filled by unreserved category. ఓకే, సో ఇదంటే మనకి ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు లేనట్లయితే సో వాళ్ళు ఓబీసీ కేటాయించడం జరుగుతుందని చెప్పేసి ఇచ్చారు. వాళ్ళని జనరల్ కేటగిరీ కిందగా పరిగణిస్తామని చెప్పేసి ఇచ్చారు. సో ప్లీజ్ గో త్రూ ద అబౌవ్ మెన్షన్డ్ ట్రైనింగ్ స్లాట్స్ అండ్ యువర్ ఐటీఐ ట్రేడ్ థరోలీ అండ్ చూస్ ద లొకేషన్స్ ఆఫ్ ట్రైనింగ్ హుబ్లీ, బెంగళూరు, మైసూరు. సో మీరు ఏ డివిజన్కి అప్లై చేసుకుంటున్నారనేది మీరు చూసుకొని అప్లై చేసుకోవాలి, కానీ ఒక డివిజన్కి మాత్రమే అప్లై చేసుకోవాలని చెప్పేసి ఇచ్చాడు. ఇక నెక్స్ట్ మోడ్ ఆఫ్ సెలక్షన్. సో ఎంగేజ్మెంట్ విల్ బీ ఆన్ ద బేసిస్ ఆఫ్ మెరిట్ లిస్ట్ ప్రిపేర్డ్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ఆల్ ద క్యాండిడేట్స్ హూ అప్లై అగెన్స్ట్ ద నోటిఫికేషన్. ద మెరిట్ లిస్ట్ విల్ బీ ప్రిపేర్డ్ ఫర్ ద పర్పస్ ఆన్ ద బేసిస్ ఆఫ్ పర్సెంటేజ్ ఆఫ్ మార్క్స్ ఇన్ మెట్రికులేషన్ విత్ 50% ప్లస్ ఐటీఐ మార్క్స్ ఇన్ ద ట్రేడ్ ఇన్ విచ్ అప్రెంటిస్ టు బి డన్ 50% aggregate marks both in matriculation and ITI. The panel will be on the basis of simple average of percentage in the marks in the matriculation and ITI. సో మీరు 10th క్లాస్లో ఖచ్చితంగా 50% అనేది ఉండాలి. అదేవిధంగా ఐటీఐలో కూడా 50% అనేది తప్పనిసరిగా ఉండాలి ఈ ట్రేడ్ అప్రెంటిస్కి అప్లై చేసే వాళ్ళకి. సో ఈ రెండింటిని యావరేజ్ చేసేసి మీకు మార్క్స్ అనేది తీసుకోవడం జరుగుతుందని చెప్పేసి ఇచ్చారు. సో నెక్స్ట్ ఫర్ ద పర్పస్ ఆఫ్ క్యాలిక్యులేషన్ ఆఫ్ పర్సెంటేజ్ ఆఫ్ మెట్రికులేషన్ మార్క్స్ అప్టైన్డ్ బై ద క్యాండిడేట్స్ ఇన్ ఆల్ సబ్జెక్ట్ విల్ బీ రినాక్డ్ అండ్ నాట్ ఆన్ ద బేసిస్ ఆఫ్ మార్క్స్ ఎనీ సబ్జెక్ట్ ఆఫ్ ఎ గ్రూప్ ఆర్ సబ్జెక్ట్స్ లైక్ బెస్ట్ 5. సో ఫర్ ద పర్పస్ ఆఫ్ క్యాలిక్యులేషన్ ఆఫ్ పర్సెంటేజ్ ఆఫ్ ఐటీఐ మార్క్స్ మెన్షన్డ్ ఇన్ ద ప్రొవిజనల్ ఆర్ ఫైనల్ సర్టిఫికేట్ issued by NCVT or SCVT will be reckoned. Okay, so for the purpose of the calculation of percentage of marks SSC or matriculation candidates whose secured marks are not mentioned in the score sheet, the candidates may calculate the percentage of marks by using the formula approved by the respective state boards. Okay, ఇదండి. ఇక నెక్స్ట్ ఇన్ కేస్ ఆఫ్ 2 candidates having same marks, the candidates with older age shall be preferred. In case of the date of birth are also same, then the candidates who passed matriculation exam earlier shall be considered first. So a final merit list will be prepared division or workshop or unit wise, trade wise and community wise equal to the number of slots in the descending order of percentage of marks obtained by the candidates. Okay, candidates finally enlisted would be subject to the verification of original documents and found fit appropriate medical examination and applicable for the divisions or workshops. So during submission of online application, a registration number will be issued to each applicant. Candidates are advised to note their registration number for further stages of engagement process of respondents with RRC SWR Hubli division. Okay, ఇక నెక్స్ట్ నోట్ ఇచ్చాడండి ఇక్కడ. సో టు అవాయిడ్ లాస్ట్ మినిట్ రష్, క్యాండిడేట్స్ ఆర్ అడ్వైజ్డ్ టు దేర్ ఓన్ ఇంట్రెస్ట్ టు సబ్మిట్ ఆన్లైన్ అప్లికేషన్ సో మచ్ బిఫోర్ క్లోజింగ్ డేట్ అండ్ టైం. సో మీరు లాస్ట్ వరకు ఉండకుండా ముందునే అప్లై చేసుకోమని చెప్పేసి ఇచ్చాడు. సో మనకి సర్వర్లు బిజీ కాకుండా చూసుకొని తొందరగా అప్లై చేసుకోమని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఎలిజిబిలిటీ కండిషన్స్. సో ద జనరల్ క్యాండిడేట్స్ షుడ్ హ్యావ్ కంప్లీటెడ్ 15 years ఏజ్ అండ్ షుడ్ నాట్ హ్యావ్ కంప్లీటెడ్ 24 years యాజ్ ఆన్ లాస్ట్ డేట్ నోటిఫికేషన్. సో నోటిఫికేషన్ రిలీజ్ అయినప్పటికీ మీకు 15 సంవత్సరాల నుంచి 24 సంవత్సరాల నిన్న వాళ్ళు మాత్రమే ఈ ట్రేడ్ అప్రెంటిస్కి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో ద అప్పర్ ఏజ్ లిమిట్ ఈజ్ రిలాక్సబుల్ బై 5 years ఇన్ కేస్ ఆఫ్ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ అండ్ 3 years ఫర్ ఓబీసీ క్యాండిడేట్స్. సో ఎస్సీ ఎస్టీలకి 5 సంవత్సరాలు వయసు సడలింపు, అదేవిధంగా బీసీలకి 3 సంవత్సరాల సడలింపు అనేది ఇవ్వడం జరిగింది. ఇక నెక్స్ట్ ఫర్ పర్సన్స్ విత్ డిజబిలిటీస్ అప్పర్ ఏజ్ లిమిట్ ఈజ్ రిలాక్సబుల్ బై 10 years. హ్యాండిక్యాప్డ్ వాళ్ళకు 10 years అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక నెక్స్ట్ చూసినట్లయితే
So minimum education qualification. The candidates must have passed 10th class examination or its equivalent under 10+2 examination system. So with minimum 50% మార్క్స్. తో 10th క్లాస్లో మనకి 50% అనేది కంపల్సరీగా ఉండాలి. అదేవిధంగా ఐటీఐ కూడా 50% అనేది ఉండడం జరుగుతుంది. ఇక నెక్స్ట్ పేమెంట్ ఆఫ్ ఫీజు. సో మీరు ఫీజు అనేది 100 రూపాయలు అనేది పే చేయాల్సి ఉంటుంది. ఇది టోటల్గా ఆన్లైన్లోనే పే చేయాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ ద పేమెంట్ కెన్ బి మేడ్ బై యూజింగ్ డెబిట్ కార్డ్ ఆర్ క్రెడిట్ కార్డ్ ఇంటర్నెట్ బ్యాంకింగ్. సో మీ ఇష్టం అండి, మీ ఆప్షన్. ఓకే. ఇక నెక్స్ట్ ఆన్ సక్సెస్ఫుల్ ఆఫ్ కంప్లీషన్ ఆఫ్ ట్రాన్సాక్షన్ ఈ రెసిప్ట్ విల్ బి డేటా ఎంటర్డ్ బై ద క్యాండిడేట్స్ విల్ బి జనరేటెడ్ విచ్ షుడ్ బి ప్రింటెడ్ రిటైన్డ్ బై ద క్యాండిడేట్. ఇక స్టాండర్డ్ ఫిట్నెస్ ఫర్ ద పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీ. సో ఓన్లీ లోకోమోటర్ డిజబిలిటీ ఆర్ సెలబ్రల్ పాలసీ హూ సఫర్స్ ఫ్రమ్ నాట్ లెస్ దెన్ 40%. సో 40% తక్కువ ఉన్న వాళ్ళకి చేసుకోవచ్చు అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక నెక్స్ట్ సో ఫిట్టర్ లోకోమోటర్ డిజబిలిటీ పార్షియల్లీ డ్యామేజ్డ్ ఫ్రమ్ వన్ సైడ్ కెన్ జాయిన్. సో ఫిట్టర్ ఎవరు జాయిన్ కావచ్చు అంటే హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి కొన్ని ఇక్కడ కండిషన్స్ అనేది ఇవ్వడం జరిగింది. సో దీని కండిషన్స్ ప్రకారం మీరు అప్లై చేసుకోవచ్చు. హౌ టు అప్లై. సో టోటల్గా ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ 10th క్లాస్ ప్రకారమే మీ డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటుంది. సో మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆధార్ కార్డు యూజ్ చేయకుండా మీరు యూజ్ చేయండి. ఓకే. ఇక నెక్స్ట్ ఫోటోగ్రాఫ్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది, సిగ్నేచర్ కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇక మళ్ళీ చెప్తున్నాను, లాస్ట్ డేట్ అనేది మనకి సో 3/11/2021 రాత్రి 12 గంటల వరకు అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో నో ఫిజికల్ కాపీ ఆఫ్ ద అప్లికేషన్ ఈజ్ రిక్వైర్డ్ టు ద బెస్ట్ సెంటర్ ఆర్ఆర్పి హుబ్లీ. సో మీరు ఆన్లైన్లో అప్లై చేస్తే సరిపోతుంది, మీరు ఎటువంటి అప్లికేషన్ వాళ్ళకి పంపించాల్సిన అవసరం లేదని చెప్పేసి కూడా ఇవ్వడం జరిగింది. ఇక నెక్స్ట్ ట్రైనింగ్ పీరియడ్ అండ్ స్టైఫండ్ ఓన్లీ 1 year మాత్రమే ఉంటుంది ఈ ట్రైనింగ్ అనేది. నెక్స్ట్ అగ్రిమెంట్ ఆఫ్ ట్రైనింగ్. సో బిఫోర్ కమెన్స్మెంట్ ఆఫ్ ట్రైనింగ్ అప్రెంటిస్ ట్రైనింగ్ ఇన్ ద డెసిగ్నేటెడ్ ద సెలెక్టెడ్ క్యాండిడేట్ ఆర్ ఈ ఆర్ షీ ఈజ్ మైనర్ దెన్ ఈ గార్డియన్ హ్యాస్ టు ఎంటర్ ఇన్ టు ఏ కాంట్రాక్ట్ ఆఫ్ అపాయింట్మెంట్ అప్రెంటిస్షిప్ విత్ ద ఎంప్లాయర్. ఇక నెక్స్ట్ మెడికల్ ఫిట్నెస్ బాడీ ఫిట్ ఉంటే సరిపోతుంది. ఇక నెక్స్ట్ ఓకేనండి, ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి, తప్పకుండా సమాధానం చెప్తాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. ఇక్కడ హ్యాండిక్యాప్డ్కి సంబంధించి జస్ట్ ఒక ప్రొఫార్మా ఇవ్వడం జరిగింది. సో ఈ విధంగా ఉంటే సరిపోతుంది. అదేవిధంగా లేదంటే మీ యొక్క సర్టిఫికేట్ అనేది మీ సదరం పాస్ ఉంటుంది కదా, సో దాని ప్రకారమైనా మీరు అప్లై చేసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ అండి. ఈ వీడియో దీనికి సంబంధించిన లింక్ అనేది మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఓపెన్ చేసి చూసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.